కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ప్రతిరోజు శివుని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి కార్తీక సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి. కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివునికి పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి. కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమిదలతో కానీ బియ్యం పిండి దీపాలతో కానీ శివుడికి దీపారాధన చేయాలి. అన్నిటికన్నా మట్టి ప్రమిదలు శ్రేష్టమైనవి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. శివయ్యకి నైవేద్యంగా అరటిపళ్ళు లేదా పచ్చి పాలను నివేదించవచ్చు. చివరిగా కర్పూర హారతినిచ్చి శివయ్యకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి. ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల చెల్లులు కురిపిస్తాడు. ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్లే అని నమ్మకం. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోండి. కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ధనదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు 3 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. విభూది అంటేనే శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వపత్రం పైన గంధం రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడట. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదు. శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో శివుని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు ఈ ఆహార పదార్థాలు మాత్రం కార్తీక మాసంలో తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరికాయను తినకూడదు.
కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో 365 వత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం శివుడికి పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో పరమేశ్వరుని ఆశీర్వాదం కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టమట. కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అత్యంత పుణ్య ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయండి. భార్య భర్తల మధ్య గొడవలు ఉంటే, పెళ్లిలో ఏమైనా సమస్యలున్న కార్తీక సోమవారం నాడు శివలింగానికి బిల్వపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి. ప్రతి కార్తీక సోమవారం నాడు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజ చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.